అర్థం కావడం లేదు. ఇంతమంది వీరులు శూరులు ఉండి కూడా ఒక్క తోడేలు చేసే బీభత్సాన్ని అరికట్టలేకపోతున్నారే. ఏమిటి ఆశ్చర్యం? అది ఇలాగే రోజు ఒక్కొక్కరిని చంపిపోతూ ఉంటే మన అంతఃపురమే శ్మశానం అయిపోతుంది. అది సామాన్యమైన తోడేలు కాదు ప్రభు. ఎక్కడి నుంచి వస్తున్నదో ఎక్కడ వెళ్ళిపోతున్నదో కూడా తెలియదు. మహారాజా, ఆ తోడేలు రాజప్రసాదం వెలుపల నుంచి మాత్రం రావడం లేదు. అది నేను నిశ్చయంగా చెప్పగలను. అంటే ప్రాసాదంలోనే ఉందని మీ అభిప్రాయమా? అగ్గిదొర మీద మరో అపవాదం? కాదు ప్రభు. ఎంత చెప్పినా ప్రభువులకు నమ్మకం కలగడమే. ఈ అగ్గిదొరే తోడేలుగా మారి ఈ భీభత్సాలన్నీ చేస్తున్నారు. విలాసిని, ఇది అభాండం. మీరిలా ఎందుకు అతని మీద పగబట్టారో నాకు అర్థం కావడం లేదు. ఏమైంది? ఆ వింత మృగం దాడ ఏమైనా తెలిసిందా? లేదు ప్రభు, మన్నించండి. అంతఃపురంలో కొలువు చేయడం అంటే మాకు భయంగా ఉంది. ఇప్పటికే ఇద్దరు నిష్కారణంగా చచ్చారు. ఏ క్షణాన ఏ మూల నుంచి వచ్చి ఆ పాడు మృగం మా ప్రాణాలు తీస్తుందో. బిడ్డా పాప గలవాడు, మాకు కొలువు వద్దు. మాకు సెలవిప్పించండి, వెళ్ళిపోతాం. ప్రభువుల వారి ప్రాణాల కంటే మీకు మీ ప్రాణాలే ఎక్కువైనట్టుగా ఉంది. ఏమీ భయం లేదు. ఆ వింత మృగం ఏమిటో ఎక్కడి నుంచి వస్తుందో మేం కనిపెడతాం. అగ్గిదొర గారు, విన్నాం ప్రభు, అంతా విన్నాం. మా మీద వచ్చిన వాదు కూడా విన్నాం. అది అపవాదని నిరూపించి ఈ రహస్యాన్ని ఛేదించాలని మాకు అభిలాషగా ఉంది. అక్క రామ్మా, వెంకటేశ్వర స్వామి కోసమేనా? బాగుంది. అక్కడ అయ్యగారు అంతఃపురంలో అట్టుడికించేస్తుంటే ఇక్కడ అమ్మగారు ఏమిటి తెలియనివనేది? నేననేది ఏమిటో నీకు తెలీదా? మాంత్రికుడు పిచ్చివాళ్ళ నటిస్తూ అందరి కళ్ళు కప్పుతున్నాడు. తోడేలే వచ్చి ఒక్కొక్కరిని చంపి తినిపోతున్నాడు. చిత్ర అక్క, ఎందుకు అరుస్తావు? ఇదేం బాగోలేదు. ఎవరిని సాధించాలని ఇలా చేస్తున్నాడు? మంత్రతంత్రాలు తెలిస్తే మమ్మల్ని నడిపించాలా? పాప అన్యం పుణ్యం తెలియని కాకరాళ్ళని చంపాలా? వారెప్పుడు అటువంటి నీతికారం చేయరు. వారు చేయకపోతే నేనా చేస్తున్నాను? నాకేమన్నా కామరపు విద్యలు తెలుసా? అక్క, నీ మేలుకోరు చెప్తున్నాను. ముందుగా మేలుకోకపోతే ముందు ముందు చాలా ప్రమాదం ఉంది. తర్వాత విచారించి ఫలితం లేదు. ఏమిటిది? ఇదా ఎలకల పోను. ఏమిటి? ఆ తోడేల్ని ఇందులో బంధిస్తారు. అది ఇక్కడికి వస్తుందా? ఈ ఫోన్ దగ్గరికి రాకేం చేస్తుంది? కాలం ముడితే అది వస్తుంది, దాని బాబు వస్తాడు. ఈ ఉంగరం ఉండటం వల్ల కదా మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు.
అరాచకాలన్నీ చేస్తున్నానని అనుమానించారే, చూడండి, మీ కళ్ళారా చూడండి. నా యోమయంగా ఉంది. అయితే ఆ తోడేలెవరు? ఆ సంగతి మహారాణి గారిని, ఆ పెద్ద మనిషిని అడగండి. నోరుమై, అంతఃపురంలో దూరి నానా అత్యాచారం చేసిన చాలక అభాండాలు వేస్తున్నావా? మహారాజా, మీ మీద పగ సాధించాలని ఆ తోడలను వాడే సృష్టించాడు. నేను సృష్టించాను. నిజం చెప్పు, ఈ తోడేలెవరో నీకు తెలియదు? ఈ దారుణాలకు కారకుడు నువ్వు కాదు? ప్రభు, ప్రభు, చూసారా, వీడు అన్యాయంగా నన్ను నిందిస్తున్నాడు. నిందిస్తున్నాను, నిరూపిస్తాను. నిజం నీ నోటలే కక్కిస్తాను. తోడేలుగా మారి ఈ ఘోరాలన్నీ చేస్తున్నది నీవా? సారంగా ఫోన్ పైకి లాగే. చెల్లాయి, నీకు ఈ దుర్గతి ఎలా వచ్చిందమ్మా? కర్మ తల్లి కర్మ. ఇతని మాటలు వినే మోసపోయావు. ఈ గతి పట్టింది. ప్రభు, నేను మహాపాపాత్రుని. నేను చేసిన అన్యాయాలకు అత్యాచారాలకు లెక్కలేదు. శిక్షించండి. ఏ శిక్ష విధిస్తారో విధించండి. నీకు ఒకటే శిక్ష, వెంటనే చిత్రను పెళ్లి చేసుకో. చిత్రన ప్రొద్దు మునిగేసరికి భయంకర మృగంగా మారిపోయే చిత్రను నేను వివాహం చేసుకోవాలా? నా తరం కాదు. నన్ను చీల్చి రక్తం పీల్చి చంపివేస్తుంది. అంత ఘోరమైన శిక్ష విధించకండి. కావలిస్తే ఒక వ్రేడితో నరికి చంపండి. ఈ నరకాన్ని భరించలేను. ఈ భయంకరమైన జీవితాన్ని గడపలేను. నన్ను కూడా అంతం చేసి ఈ బాధ తప్పించండి. ఏమండి, మా చెల్లాయిని ఈ దారుణమైన జీవితం నుంచి రక్షించరు. మీరు తలుచుకుంటే ఈ ప్రమాదం నుంచి రక్షించగలరు. మీకు చాలా అన్యాయం చేశాం మేము. ఇవి చేతులు కావు. నా బిడ్డను రక్షించిన ఆయన. నేను ఇప్పుడు ఆ శక్తులు, నా వ్రేలినున్న ఉంగరం పోవటంతో ఆ అతిమానుష శక్తులన్నీ పోయినాయి. ఆ ఉంగరం పోలేదు. మీరు నిద్రపోతుంటే నేనే లాగేశాను. ఇదిగో. చేయి జారిపోయిందనుకున్న అదృష్టం మళ్ళీ లభించింది. అయితే పోయిన శక్తులన్నీ మళ్ళీ లభించినట్టేగా. అల్లుడు గారు, అమ్మాయిని రక్షించండి. అల్లుడు గారా? విలాసిని. అవును నాన్నగారు, వీరే మీ అల్లుడు. పిచ్చి వేషంలో వచ్చి నన్ను చేపట్టారు. అవును ప్రభు, అగ్గిదొర కూడా వీరే. మామగారు నమ్మలేకుండా ఉన్నారు. అల్లుడు గారు, ఇక నుంచి అమ్మాయి తోడేలు కాకుండా రక్షించే శక్తి మీ ఒక్కరికే ఉంది. దయచేసి అమ్మాయిని ఆపద నుంచి కాపాడిన ఆయన. భూతరాజా, అనన్య సామాన్యమైన అదృష్టాన్ని ప్రసాదించి అనుగ్రహించు. ధన్యుడు. చివరిసారిగా అర్థిస్తున్నాను. ప్రతి రాత్రి తోడేలుగా మారి బాధపడే మా చిత్రం ఆ ఘోర శాపం నుంచి రక్షించు. అపకారికి కూడా ఉపకారం చేసే ధీరుడు. ఒకరికి చెడుపు చేసి హింసించి పీడించి కష్టాలతో ముంచి ఎవ్వరూ బాగుపడలేరు. ఇతరుల ఆనందం చూసుకునేవారే ధన్యజీవులు. ఇది పరమ సత్యం. నీ కోరిక సిద్ధిస్తుంది. ఇంకో జన్మెత్తినట్టుగా ఉంది. ఎంత హాయిగా ఉందమ్మా. బావగారు, నన్ను క్షమించరు. లేమ్మా, లే. అక్కయ్య, చిత్ర, అమ్మా, తల్లి, అమ్మా. జయన్, విధిని ఎదిరించాలని మూర్ఖత్వంతో నేను వృధా ప్రయత్నం చేశాను. విధి వ్రాత తప్పదు. నీ జన్మ ఘడియలు లెక్కించి భవిష్యత్తు చెప్పిన ఆ సిద్ధాంతిని ఇన్నాళ్ళు అన్యాయంగా చెరసాలలో ఉంచాను. తక్షణమే విడుదల చేయించి క్షమాపణ చెప్పుకుంటాను. మహామంత్రి, వెంటనే జయంత్ పట్టాభిషేకానికి, చిత్రా భుజంగరాయల వివాహానికి తగిన ఏర్పాట్లు చేయించండి. ఒప్పుకున్నాం సిద్ధాంతి గారు. జ్యోతిష శాస్త్రంలో తమకు గల ప్రజ్ఞను అభినందిస్తున్నాం. నా ప్రజ్ఞ ఏమున్నది ప్రభు?
ఆ గొప్పతనమంతా ఆ శాస్త్రంలోనే ఉంది. మిడిమిడి జ్ఞానంతో లెక్కించి ఫలాఫలాలను నిర్ణయించడంలోనే దొరుకుతూ ఉంటాయి. ముహూర్తం సమీపిస్తున్నది ప్రభు. వస్తున్నాం సిద్ధాంతి గారు, దయచేయండి. తప్పకుండాను. అగ్గిదొర